పతంజలి ఆయుర్వేద మార్కెటింగ్లో భాగమైన బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ దివ్య ఫార్మసీపై కేరళ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పాల్కాడ్లోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో యోగా గురువు బాబా రామ్దేవ్ చట్టపరమైన సమస్యల్లో చిక్కుకున్నారు. జనవరి 16న కోర్టుకు హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిందనే ఆరోపణలపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనల వల్ల కేరళ రాష్ట్రంలో పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బాబా రామ్దేవ్, బాలకృష్ణ కోర్టు ముందుకు హాజరు కాకపోవడంతో కోర్టు వారిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. 3 ఏళ్ల క్రితం కేరళ రాష్ట్రానికి చెందిన ఆఫ్థమాలజిస్ట్ వైద్యుడు కేవీ బాబా ఈ ఫిర్యాదుతో కేరళలో 10 కేసులు, ఉత్తరాఖండ్లో 1 కేసు నమోదయ్యాయి. ఫిర్యాదులపై కేరళ ఔషధ నియంత్రణ విభాగం చర్యలు ప్రారంభించింది. పతంజలి ఇచ్చిన ప్రకటనలో ఉబకాయం, మధుమేహం, కోవిడ్-19 నివారణ చేస్తామని కూడా ఉంది. పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఎన్నో వ్యాధులను నయం చేస్తాయని చెబుతూ ఇచ్చిన యాడ్స్పై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ప్రకటనలపై క్షమాపణలు చెప్పాలని కూడా ఆదేశించింది.